వెల్కమ్ టు డిఎన్ఎస్ ఛానల్. సో నా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కోసం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన స్పెషల్ ఫ్లైట్లో తన సొంత కాన్స్టిట్యూన్సీ అయినటువంటి బారామతి జిల్లాకు వెళ్తున్నాక ఉదయం ఎర్లీ మార్నింగ్ దట్టమైన పొగమంచు ఉండడంతో అది ఏదైతే ల్యాండింగ్ ఉందో క్రాష్ జరిగి అక్కడికక్కడే అంటే విమానం అనేది ఒక్కసారి పెద్ద శబ్దంతో పేరు జరిగి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. చూద్దాం. ఇగో అజిత్ పవార్ దుర్మరణం, స్పాట్లోనే డిప్యూటీ సీఎం సహా 5 మృతి. బారామతి జిల్లాలో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న దుర్ఘటన, పొగమంచు వల్ల ప్రమాదం ప్రాథమిక అంచనా. నేటి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. పవార్ కుటుంబానికి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే సానుభూతి. ఘటనపై మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి సహా కేసీఆర్ సహా ప్రముఖులు దిగ్భ్రాంతి. అంటే ఇటువంటి ఘటనలు భారతదేశంలో చాలా జరిగినాయి. ఒకసారి అంటే ప్రముఖులు మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా 1-2 సార్లు మీరు అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉందని వెరిఫై చేసుకొని, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ ఉన్నది, ఎక్కడ ఏం జరుగుతుందని మనము క్షణాల్లో మనం ఫోన్లో చూసుకున్నా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే మీరు ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులకు కానీ, మీ స్థానికంగా ఉన్నటువంటి మీ నాయకులకు కానీ ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు మీరు తెలుసుకొని మాత్రమే వెళ్తే మంచిగా ఉంటుందని మన భారతదేశ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.